దావీదును ఆపుతున్నారు. ఆపండి, నేను ಹಿಡ್ರಿ, ముందుకు వెళ్ళకుండా ఆపండి, ముందు ಹೋಗದೆ ಹಿಡ್ರಿ, ఆపండి, ఆపండి, ఆపండి. ఇదిగో ನೋಡ್ರಿ, అన్నలు ఆపుతున్నారు దావీదుని. దావీదు ಎಲ್ಲರೂ ಎಳಿತಾ ಇದ್ದಾರೆ, సొంత అన్నలు ఆపుతున్నారు. దావీదు ఒక మాట అంటున్నాడు, అన్నలో అనందరే నేను చూడడానికి రాలే, ఆ ఫిలిస్తీన్ని చూడడానికి రాలే, ఫిలిస్తీన్ ನೋಡಕ್ ಬಂದಿಲ್ಲ, యుద్ధం చేయడానికి వచ్చాను. ನಾನು ಯುದ್ಧಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. నాలో పారే పౌరుషం మామూలు పౌరుషం కాదు, ನನ್ನಲ್ಲಿರುವಂತ ಶಕ್ತಿ ಸಾಧಾರಣ ಶಕ್ತಿ ಅಲ್ಲ, నాలో పారే పౌరుషం మామూలు పౌరుషం కాదు, ನನ್ನ ಶಕ್ತಿ ಸಾಧಾರಣ ಶಕ್ತಿ ಅಲ್ಲ. యేసు నామములో ముందడుగు పెట్టానంతే, ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತುಳಿತೇನೆ, యేసు నామములో అడుగు పెట్టానంతే. ತುಳಿತೇನೆ. ఫిలిస్తీయులారా, ಏ ಫಿಲಿಸ್ತೀನಿಯರೇ, నువ్వెంత ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಿ? యేసు నామములో దేవుడిచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని యేసు కొట్టగానే ಬೀಸಿ ಹೊಡಿತಾ ಇದ್ದಾನೆ. గొలియాతు ఎటు పడ్డాడో తెలుసా మీకు? ముందు పడ్డాడా వెనక్కి పడ్డాడా? ಮುಂದೆ ಬಿದ್ದಾನ ಹಿಂದಕ್ಕೆ ಬಿದ್ದಾನ? చెప్పండి. ముందు పడ్డాడు. ఏంటి అది లాజిక్ మీకు అర్థమైంది? అక్కడ ఇక్కడ తగులుతా ఇలా పడాలి గాని, ಇಲ್ಲಿ ಹತ್ತಿದ್ರೆ ಹಿಂಗ್ ಬೀಳ್ಬೇಕಲ್ಲ, ఇలా పడాలి గాని ಹಿಂಗ್ ಅಂಗತ್ತು ಬೀಳ್ಬೇಕಲ್ಲ, ఇలా ముందుకు ఎలా పడ్డాడు? ಯಾಕೆ ಮುಂದಕ್ಕೆ ಬಿದ್ದಾನ? వెనకాల నుంచి తన్నుడు తన్నిండు దేవుడు. యేసువిನ నామದಲ್ಲಿ ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. మీ పరిచర్యను ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో, ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮ ಸೇವೆ ಕಟ್ ಮಾಡ್ಬೇಕಂತಾರೋ వారి కట్లు తెగిపోబోతున్నాయి. ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟು ಬಿಡಬಾರದು. వారిని ఒక దేవుడు తన్నబోతున్నాడు. ದೇವರು ಎತ್ತುವಂತನಾಗಿದ್ದಾನೆ. రిసీవ్ ఇట్.